బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికలు 9వ తరగతి చదువుతున్నారని, యువకుల్లో ఒకరు బాలికలతో పరిచయం చేసుకుని తన స్నేహితులను పరిచయం చేశాడు. యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లామని చెప్పి బాలికలను తీసుకెళ్లి తర్వాత ఒక లాడ్జ్ లో రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత యువకులు బాలికలను హైదరాబాద్ లో వదిలి పారిపోయారు. బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తల్లిదండ్రులకు తమపై జరిగిన దారుణం తెలిపిన వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంబంధిత ముగ్గురు నిందితులు లాడ్జ్ యజమాని సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పీఓసీఎస్ఓ చట్టం కింద కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. యాదగిరిగుట్టలో ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలికలు 9వ తరగతి చదువుతున్నారని, యువకుల్లో ఒకరు బాలికలతో పరిచయం చేసుకుని తన స్నేహితులను పరిచయం చేశాడు. యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్దామని చెప్పి బాలికలను తీసుకెళ్లి తర్వాత ఒక లాడ్జిలో రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత యువకులు బాలికలను హైదరాబాద్ లో వదిలి పారిపోయారు. బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తల్లిదండ్రులకు తమపై జరిగిన దారుణం తెలిపిన వెంటనే అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంబంధిత ముగ్గురు నిందితులు లాడ్జ్ యజమాని సహా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. రైట్, యాదగిరిగుట్టలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, యాదగిరిగుట్టలో దైవ దర్శనానికి తీసుకెళ్తానని చెప్పి ఇలాంటి ఘటనకు పాల్పడడం అసలు ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు అసలు ఆ ముగ్గురు ఎవరైతే హత్య చేశారో ఆ నిందితుల గురించి? తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కిటిగడిచినటువంటి యాదగిరిగుట్టలో ఆదివారం రోజు దారుణ ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ముగ్గురు మైనర్ బాలికలు, వీరి ముగ్గురు కూడా 9వ తరగతి చదువుతున్నారు. సెలవుల నిమిత్తము వారి ఇళ్లలో పట్టణముకు వెళ్తున్నామని చెప్పేసి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ బాలికలతో ఒక యువకుడు పరిచయం పెంచుకున్నాడు. సో ఆ యువకుడు ఆ బాలికతో పరిచయం పెంచుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి ఇద్దరు యువకులు అంటే వారి స్నేహితుల్ని కూడా పిలిపించుకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆదివారం రోజు యాదగిరిగుట్ట వెళ్ళేసి దైవదర్శనం చేసుకున్నామని చెప్పేసి కూడా ఆ ముగ్గురు బాలికలను కూడా నమ్మించేసి ఆ ముగ్గురు వారితో కలిసేసి యాదగిరిగుట్ట రావడం జరిగింది. యాదగిరిగుట్టలో స్వామివారి దర్శనం అనంతరము యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి సోమేష్ లాడ్జ్ కి వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితిలో ఉంది. సో ఆ సోమేష్ లాడ్జ్ కి తీసుకెళ్లిన తర్వాత రాత్రంతా కూడా ఆ బాలికలపై అత్యాచారం చేశారు. అయితే ఎప్పుడైతే బాలికలు రాత్రి వరకు కూడా ఇంటికి రాలేదో ఆ బాలికలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు సంబంధిత అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆ మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఎప్పుడైతే ఈ బాలికలను అత్యాచారం చేసిన తర్వాత ఆ యువకులు ఆ ముగ్గురు బాలికలను తీసుకొచ్చేసి వారి యొక్క ఇళ్ల వద్ద అంటే వారి యొక్క ప్రదేశంలో వదిలిపెట్టేసి హైదరాబాద్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాలికల తల్లిదండ్రులు ఆ బాలికలను ప్రశ్నించగా వారు జరిగినటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో తల్లిదండ్రులకు వెల్లడించారు. వెంటనే తల్లిదండ్రులు సంబంధిత అల్వాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా అల్వాల్ పోలీస్ స్టేషన్ యాదగిరిగుట్ట ప్రాంతానికి చేరుకున్నారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో యాదగిరిగుట్ట చేరుకున్న తర్వాత యాదగిరిగుట్ట పోలీసుల సహకారంతో ఆ యొక్క సోమేష్ లాడ్జ్ కి చేరుకుని దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. అదేవిధంగా ఆ యొక్క లాడ్జ్ ఓనర్ గా ఉన్నటువంటి సోమేష్ ని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మైనర్ బాలికలకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అని ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆధార్ కార్డులో తీసేసుకుని లాడ్జ్ రూమ్స్ అనేవి ఇవ్వాలి. కానీ అలా చేయకుండా డబ్బులకు ఆశపడి ఈ విధంగా సోమేష్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. అందుకోసమే సోమేష్ ను అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ఆ యొక్క ఆ లాడ్జ్ ను కూడా సీజ్ చేసే పరిస్థితి ఉంది. ఆ తర్వాత అల్వాల్ పోలీసులు ఈ విషయం సంబంధించి అల్వాల్ పోలీసులు కేసు నమోదైంది కాబట్టి ఆ యొక్క సిసిటివి విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి వారిని కూడా అదుపులో తీసుకున్నారు. అంటే లాడ్జ్ ఓనర్ సోమేష్ తో పాటు ఆ యొక్క ముగ్గురు నిందితులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసేసుకుని ఆ ముగ్గురు బాలులపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేసి
వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో యాదగిరిగుట్ట ఏసీపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ నాయక్ కూడా మాట్లాడుతూ యాదగిరిగుట్టలో అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి అందరూ లాడ్జ్ ఓనర్స్ కూడా మేము గతంలోనే హెచ్చరికలు జారీ చేశాము. సో ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు లాడ్జ్లు ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఆ విధంగా అసాంఘిక కార్యక్రమం లాడ్జ్లు ఉపయోగిస్తున్నటువంటి ఒక 3 లాడ్జ్లను కూడా గతంలో సీజ్ చేశామని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా లాడ్జ్ వాళ్ళకు చెప్పిన విషయం ఏంటంటే ఎవరు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సంబంధిత ప్రూఫ్స్ తీసుకోవాలి. అదేవిధంగా మైనర్స్ వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క వస్తేనే వాళ్ళు ఆ యొక్క లాడ్జ్లు అనేవి అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశామని కూడా శ్రీనివాస్ నాయక్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే యాదగిరిగుట్టలో ఈ విధంగా ఘటన పూర్తి చేసుకోవడం మాత్రము సర్వత్రా చక్కని విషయంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తున్నటువంటి యాదగిరిగుట్టలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడం ఏంటని చెప్పేసి కూడా అందరూ కూడా ముక్కులో వెలుసుకున్న పరిస్థితి ఉంది. ఈ విషయం మాత్రం పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం జాగ్రత్త తీసుకున్నామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. పుల్లారావు, ఆ బాలిక ఫస్ట్ 9వ తరగతి చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆ బాలికకు ఈ యువకుడు ఎలా పరిచయం అయ్యాడు? బాలిక ఏమంటుంది ప్రధానంగా? యాక్చువల్గా వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు 9వ తరగతి చదువుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఆ సమయంలోనే ఆ బాలికలతో ఒక యువకుడు పరిచయం తెచ్చుకున్నాడు. సో ఆ పరిచయం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ సాన్నిధ్యం ద్వారా ఆ 3 బాలికలు ఫ్రెండ్స్ గా ఉన్నారు కాబట్టి ఈ యువకుడు కూడా వారికి సంబంధించినటువంటి 2 యువకులను కూడా వాళ్ళతో పిలిపించేసుకుని వాళ్ళతో పరిచయం అయ్యే విధంగా చేసిన పరిస్థితి. సో ఇతను కొంతకాలం కంటే గత 2-3 రోజులుగా కానీ లేదా 4 రోజులుగా కానీ వీరి మధ్య పరిచయాలు కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ యొక్క బాలికలను నమ్మబలికి దైవదర్శనం చేసుకుందామని చెప్పేసి కూడా యాదగిరిగుట్టకు తీసుకొచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఆ బాలికలు కూడా వారు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మేసేసి దర్శనం కోసం అని చెప్పి వచ్చారు. కాకపోతే సో ముందస్తుగానే ప్రణాళికతో ఆ యువకులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా లాడ్జికి తీసుకొచ్చేసి ఈ అత్యాచారానికి పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ముందస్తుగానే ఆ యొక్క బాలికలతో పరిచయం పెంచుకొని ఈ విధంగా చేశారని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. సంబంధించిన 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు యాదగిరిగుట్ట దర్శనానికి వచ్చి ఇక్కడ సండే నైట్ లాడ్జ్ తీసుకొని ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్లో ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలిన విషయం ఏంటంటే ఆ మైనర్ అమ్మాయిలు మరియు అబ్బాయిలు వచ్చి ఇక్కడ యాదగిరిగుట్టలో లాడ్జ్ తీసుకొని వాళ్ళు శారీరకంగా ఇది చేసి తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. దాని విషయంలో మైనర్ అమ్మాయిలకు రూమ్ ఇచ్చిన నేరం కింద పోక్సో కింద ఆ లాడ్జ్ యొక్క ఓనర్ని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని యాదగిరిగుట్ట లాడ్జ్ వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. మైనర్ అమ్మాయిలు ఎవరికి కూడా రూములు ఇవ్వద్దు. ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ఒక 5-6 లాడ్జ్ల మీద మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది, రిమాండ్ కూడా పోయినారు. ఇప్పుడు కూడా ఒక అతను ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు. అయినప్పటికీ ఇస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో నమోదు చేయమని జరిగింది. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంగా మేము మరోసారి హెచ్చరిస్తున్నాం. ఈ లాడ్జ్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైనర్లకు కానీ గుర్తు తెలియని వ్యక్తులకు కానీ ఎవరికి కూడా రూమ్లు ఇవ్వద్దని పోలీసు వారి హెచ్చరిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం జీవీఎంసీ జోన్లు 10కి పెరుగుతున్నాయి. విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 8 జోన్లు ఉండగా ప్రభుత్వం ఆమోదంతో వాటిని 10కి పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. భీమిలి, పెందుర్తి నియోజకవర్గాలకు 2 జోన్లు కేటాయించగా మిగతా నియోజకవర్గాలకు ఒక్కో జోన్ కేటాయించబడింది. మంగళవారం అమరావతికి వెళ్లిన జీవీఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్లు ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. అధికారిక ఉత్తర్వులు అక్టోబర్ మొదటి వారంలో జారీ చేసి అమలు చేయనున్నారు. రైట్, విశాఖపట్నం జీవీఎంసీ జోన్లు అయితే 10కి పెరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. విశాఖపట్నం పూర్తిగా అయితే జీవీఎంసీ మొత్తం కూడా మార్పులు అయితే చేర్పులు చేయడానికి అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే సిద్ధమైందనే పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే జోన్లు ఉన్నాయో 8 జోన్లు ఉన్నాయి. ఇది ఒక్కొక్క నియోజకవర్గంలో
కొన్ని ప్రాంతాల్లో ఒక జోన్, మరికొన్ని ప్రాంతాలు ఒక జోన్ లో ఉండడంతో అయితే పరిపాలన పరంగా అయితే చాలా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి ఉంది. దానిపైన అయితే ఎప్పటి నుండో చెక్ పెట్టాలని అయితే జీవీఎంసీ కమిషనర్స్ ఎంతమంది వచ్చినా సరే దీని మీద చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికీ కూడా పూర్తి కాలేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ కార్గే ఎప్పుడైతే పదవి బాధ్యతలు తీసుకున్నారో వచ్చిన వెంటనే అతని యొక్క మార్క్ చూపించే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరిట మొత్తం జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్నింటినీ తొలగిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం 8 జోన్లు కార్యాలయాలు అంటే 8 జోన్స్ అయితే ఉన్నాయి. వాటిని 10 జోన్లుగా మార్చడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 8 నియోజకవర్గాలు కలిగిన విశాఖపట్నం జిల్లా ఏదైతే ఉందో అదంతా కూడా జీవీఎంసీ పరిధిలోకి వస్తుంది. ఆ 8 నియోజకవర్గాలని కాస్త ఇప్పుడు అక్కడ భీమిలి అలానే పెందుర్తి ఈ 2 కూడా చాలా పెద్ద నియోజకవర్గాలు కావడంతో వాటిని 2 జోన్లుగా విభజించి అలానే ప్రతి నియోజకవర్గానికి కూడా నియోజకవర్గంలో ఏ వార్డులు ఉంటాయో ఆ వార్డులన్నింటినీ కూడా అదే నియోజకవర్గానికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుండి అయితే గత రాత్రి మెమో కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. 7వ తారీఖున వచ్చే నెల అక్టోబర్ 7వ తారీఖు నుండి అయితే అధికారికంగా కూడా ఈ యొక్క 10 జోన్లు పనిచేసేందుకైతే కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి కమిషనర్ కూడా ప్రస్తుతం భవనాలు అలానే కార్యకలాపాలు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావచ్చు, లోపల కావాల్సిన ఫర్నిచర్ ని కానీ అన్నింటినీ సిద్ధం చేసుకోమని ఆదేశాలు కూడా ప్రస్తుతం కమిషనర్ జారీ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి సిబ్బందిని కూడా ఇప్పుడే ఈ వారం రోజుల లోపలే ఆ యొక్క సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి జోనల్లో ఎవరెవరైతే పనిచేయాలో వాటికి సంబంధించి ప్రతి కార్యవర్గానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి అయితే పూర్తిగా అయితే ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం చేయడానికి అయితే చకచకా సాగుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన అధికారికంగా గెజిట్ రిలీజ్ చేయడానికి అయితే అక్టోబర్ 7వ తారీఖు నుండి 10వ తారీఖు లోపలైతే గెజిట్ రిలీజ్ చేస్తారన్న విషయాన్ని కూడా కమిషనర్ కార్యాలయం నుండి అయితే వస్తున్న వార్తా సమాచారం అయితే ప్రస్తుతం బయట చక్కర్లు పడుతుంది. కానీ ఈ యొక్క జీవీఎంసీ 10 జోన్ల ఏర్పాటుతో ప్రజలకు సౌలభ్యం కలిగించే విధంగా అయితే ఈ యొక్క జీవీఎంసీ జోన్స్ ఏర్పాటు అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఎన్నికలు జరిగినా లేకపోతే జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినా కూడా ప్రస్తుతం జోన్ కార్యాలయాల్లో కూడా ఎవరు ఎటువంటి పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. దానికి దీని వల్ల అయితే చెక్ పెట్టే పరిస్థితి ఏర్పడడంతో మొత్తం కూడా జీవీఎంసీ పరిపాలన సౌలభ్యం అయితే సుఖవంతం అవుతుంది అనేది ప్రజలు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలు రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. మేడ్చల్ జిల్లా రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 385లోని 1 ఎకరా భూమి కబ్జాకు గురైంది. విదేశాల నుంచి వచ్చిన భూ యజమానులు ఇదేమిటని ప్రశ్నిస్తే గుండాలతో దాడికి దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 1996లో రజిత వారి కుటుంబ సభ్యుడు నగేష్ నుండి భూమిని కొనుగోలు చేసి ప్రహరీ గోడ నిర్మించి కరెంటు మీటర్ కోసం రిజిస్టర్ చేశారు. అనంతరం వారు విదేశాలకు వెళ్లారు. అయితే వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి అనే వ్యక్తులు ఈ భూమిపై ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి తమ పేరున రిజిస్టర్ చేసుకున్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన భూ యజమానులు భూమి వద్దకు వెళ్లి ఆశ్చర్యపోయారు. తమ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ధ్వంసం చేశారని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే భూ కబ్జాదారులు బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాలను కబ్జా చేశారని బాధితులు పేర్కొన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్ 385లోని 1 ఎకరా భూమి కబ్జాకు గురైంది. విదేశాల నుంచి వచ్చిన భూ యజమానులు ఇదేమిటని ప్రశ్నిస్తే గుండాలతో దాడికి దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 1996లో రజిత వారి కుటుంబ సభ్యుడు నగేష్ నుండి భూమిని కొనుగోలు చేసి ప్రహరీ గోడ నిర్మించి కరెంటు మీటర్ కోసం రిజిస్టర్ చేశారు. అనంతరం వారు విదేశాలకు వెళ్లారు. అయితే వెంకటేశ్వర్లో సుబ్బారెడ్డి అనే వ్యక్తులు ఈ భూమిపై ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి తమ పేరున రిజిస్టర్ చేసుకున్నారు. ఇటీవల విదేశాల
నుంచి వచ్చిన భూ యజమానులు భూమి వద్దకు వెళ్లి ఆశ్చర్యపోయారు. తమ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ధ్వంసం చేశారని తెలిపారు. ఇదేమిటని ప్రశ్నిస్తే భూ కబ్జాదారులు బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాలను కబ్జా చేశారని బాధితులు పేర్కొన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 385 సర్వే నెంబర్లో 1 ఎకర్ ప్రాపర్టీ మేము 1999లో కొనుక్కున్నాం. జే నాగేష్ అనే మనిషి దగ్గర మేము కొనుక్కున్నాక 2006లో మేము పార్టిషన్ చేసుకున్నాం. అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ మేము పార్టిషన్ చేసుకున్నాం. 2017లో మేము ఎల్ఆర్ఎస్లు కట్టాం. 12-13 లక్షలు పెట్టి మేము ఎల్ఆర్ఎస్లు కట్టినాం. దాని తర్వాత కరెంటు బిల్లు పెట్టుకున్నాం, బోర్లు వేసినాం, మోటార్ పెట్టినాం, మొత్తం గేట్లు పెట్టినాం, గోడలు కట్టుకున్నాం, రూమ్లు వేసుకున్నాక ఈ ఇయర్ 2025 మార్చిలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి మాకేమని చెప్తున్నంటే ఇది మాది అయిపోయింది, రెవెన్యూ వాళ్ళు మాకు ఇచ్చేసి అంటారు సర్వే చేసి అని చెప్పి మా గేట్లు వాళ్ళకి కొట్టుకుంటే లోపలికి వస్తారు. మేము ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఫైల్ చేసినాం వాళ్ళ పైన. మళ్ళీ వచ్చి ఈసారి మొత్తం గోడలు రూమ్లు అన్నీ వాళ్ళకి కొట్టిపోయారు. ఈసారి మా డాక్యుమెంట్స్ 99 సేల్ డీడ్, మా లింక్ డాక్యుమెంట్స్, పార్టిషన్ డాక్యుమెంట్స్, ఎల్ఆర్ఎస్ అన్నీ మేము ప్రొడ్యూస్ చేసినాం. ఎవ్రీవేర్ ప్రొడ్యూస్ చేసినాం. వాళ్ళు వచ్చేది ఈ డాక్యుమెంట్ పెట్టుకొని వస్తున్నారు. వాని సర్వే నెంబర్ అంట 385కి వచ్చి 386 సర్వే నెంబర్ అని చెప్తున్నారు. నగేష్ వచ్చి చెప్పిండు, ఊరంతా చెప్పిండు మాకు ఇది నగేష్ ఫోటో కాదు, వాళ్ళ కొడుకు చెప్పిండు నగేష్ సంతకం కాదని చెప్పేసి. ఈ డాక్యుమెంట్ పట్టుకొని సేల్ డీడ్ వచ్చిండు. దానికి లింక్ డాక్యుమెంట్ ఈ జీపీఐ డాక్యుమెంట్లో పైన రెవెన్యూ స్టాంప్ కూడా లేదు. అంత దారుణంగా సంతకాలు పేర్లు రాసి సంతకాలు పెట్టి ఫోర్జరీ చేసి డాక్యుమెంట్ తెచ్చారు. వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇట్లా చేపిస్తారా? పంచనామాలకు మమ్మల్ని విలువకుండా మాతో డిస్ప్యూట్ ఉంటే మమ్మల్ని విలువాలి, పంచనామాకి మమ్మల్ని విలువకుండా ఎట్లా చేపిస్తారు? అసలు చేపించి మాకు ఇచ్చేసిరు అని గోడలు కూలగొట్టుకుంటూ వస్తారు. మాకు ఎంఆర్ఓ కూలగొట్టమని చెప్పిండు అంటుండు. ఎంఆర్ఓ నా చెప్పేది కూలగొట్టడానికి ప్రైవేట్ ల్యాండ్ ఎవరు ఇవ్వాలి? మున్సిపాలిటీ నుంచి మాకు నోటీస్ రావాలి, ఎవిక్షన్ నోటీస్. మాకు నోటీస్ ఇచ్చిరా? వేరే అక్రమంగా భూములను ఆక్రమించడం జరిగింది. కానీ ఈ రోజు మేము ఎన్నడూ కూడా ఊహించలేదు, ఇంత ప్రైమ్ లొకేషన్లో కూడా అందరూ చూస్తుండగా కూలగొట్టుకుంటూ లోపలికి రావడం అనేది ఇది అసలు నేను వేరే ఎక్కడో విన్నాను అనిపించింది. కానీ మాకే జరిగింది అంటే ఇది అసలు అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మాకు. అందరూ మేము ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంటే అసలు మామూలు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వాళ్ళు వచ్చే జీతంతో కొంచెమే డబ్బులు సేవ్ చేసుకుని వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కొని ఒక కుటుంబాన్ని పోషించుకుందాం అనుకున్న వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళ జీవితం వాళ్ళు ఏమైపోతాయి? అసలు దీన్ని ప్రభుత్వం కాపాడాలా? ఇంకెవరు కాపాడతారు? దీన్ని ప్రభుత్వమే కాపాడాలా. ఆ ప్రభుత్వం ఫస్ట్ తీసుకోవాలి, దీని మీద పెద్ద చర్య తీసుకొని దీన్నే ఫోకస్ చేస్తూ ఇట్లాంటి ఎవరైనా సరే వాళ్ళని ఫస్ట్ తీసుకుపోయి వాళ్ళ పనిష్మెంట్స్ ఇవ్వాలా. మళ్ళీ ఇట్లాంటివి వస్తే చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి ఇట్లాంటి జరగకుండా చేసే బాధ్యత ప్రైమ్ మినిస్టర్కి ఉంది, చీఫ్ మినిస్టర్కి ఉంది, అందరి మినిస్టర్లకు ఉంది, ప్రజలందరికీ ఉంది. అందరూ బాధ్యులు. సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కు పాల్పడింది సృష్టి. 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సరోగసి పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు నమ్రత. గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాక్ చేసి పిల్లల్ని కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను 50 లక్షలకు అమ్మేసినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు విచారించనున్నారు. సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ కి పాల్పడింది సృష్టి. 4 నెలల్లో 500 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. సరోగసి పేరుతో పిల్లలు లేని వారి నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఫర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో వ్యాపారం చేశారు డాక్టర్ నమ్రత. గ్రామీణ ప్రాంత దంపతులను ట్రాక్ చేసి పిల్లల్ని కొనుగోలు చేశారు. అలా కొనుగోలు చేసిన పిల్లలను 50 లక్షలకు అమ్మేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. త్వరలో డాక్టర్ నమ్రతను ఈడీ అధికారులు విచారించనున్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె పిటిషన్లో కోరారు. కాగా గత ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి హోదాలో పనిచేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను బాధ్యురాలిని కాదని పేర్కొన్నారు. తాను అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్బ్యాక్ ఇచ్చానని, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బరాజు నిర్మాణ స్థలాలను కూడా సందర్శించారని నివేదికలో కమిషన్ పేర్కొంది. బరాజు నిర్మాణానికి పరిపాలనా అనుమతి, ఆమోదాల మంజూరులో ఆమె పాత్ర ఉందని కమిషన్ పేర్కొంది. సంబంధిత ఫైళ్లను కేబినెట్ ఆమోదం కోసం ఉంచినందుకు, నిబంధనలను ఉల్లంఘించినందుకు తనపై తీవ్ర చర్యలకు కమిషన్ సిఫార్సు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కమిషన్ తనపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని, ఈ నివేదికను రద్దు చేయాలని ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికల ఆధారంగా జరుగుతుంది. సిబిఐ ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి కేసులపై పరిశీలన జరుపుతోంది. ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయనుందని అధికారులు తెలిపారు. రైట్గా అయితే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ అయితే ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సో దర్యాప్తు ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అదేవిధంగా ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను, ఈ రెండు నివేదికలను ఆధారంగా చేసుకొని ఈ యొక్క సిబిఐ విచారణ జరిగే అవకాశం ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంతకుముందే అక్కడ కుంగిపోయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించింది. అసలు ఏమేమి కుంగిపోయింది, అసలు కుంగిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పొందుపరిచింది. అదేవిధంగా అసలు మేడిగడ్డ కుంగిపాటకు గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు కుంగిపాటుకు గురైంది అనేది కూడా ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ నియమించింది. పీసీ ఘోష్ కమిషన్ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్తో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేసింది. దానిలో రిపోర్ట్లో కూడా పొందుపరిచింది. ఈ యొక్క అంశం పైన అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. స్పెషల్ డిబేట్ కూడా పెట్టారు, అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. దీన్ని అంతా కూడా సిబిఐకి ఇస్తున్నట్టు కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈరోజు సిబిఐ ఒక ముందడుగు వేసింది, విచారణ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఘోష్ కమిషన్ను అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క విచారణ చేయడానికి సిద్ధమవుతుంది. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శలు చేసింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి సందర్భం. అయితే ఇప్పటికే అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు స్పష్టం చేశారు, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు, కుంగుపాటుకు గురైంది. కుంగుపాటుకు గురైనంత మాత్రాన కాళేశ్వరం అవినీతికి జరగలేదు, ఏదో కొంచెం ఆ ఫిల్లర్లో క్రాక్ వచ్చినంత మాత్రాన మొత్తం అవినీతి జరిగిందనేది కూడా ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఇది మొత్తానికి ఘోష్ నివేదికగా లేదు, కాంగ్రెస్ నివేదికగా ఉందనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. అయితే బీజేపీ అయితే ఇప్పటికే కేవలం మేడిగడ్డ మీదే విచారణ
కు ఆదేశించారు. మొదటగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు కదా, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం పైన పూర్తి స్థాయిలో ఎందుకు విచారణ జరిపించట్లేదు? కేవలం ఈ కుంగిపాటుకు గురైనటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజ్లపైనే విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టు కాకుండా వీటి మీద విచారణ ఆదేశించడం పట్ల అసలు అటు బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు అండర్స్టాండింగ్ ఉందనేది కూడా బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ అసలు పూర్తిగా విచారణ జరుపుకోవడానికి సిబిఐకి అధికారాలు ఉంటాయి, ఏవైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ కుంగిపాటు అయింది, మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్ల పైన విచారణ జరిపించాలని ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది అనేది కూడా ఇటు కాంగ్రెస్ చెప్తుంది. అయితే ఇదంతా కూడా కాళేశ్వరం ఇప్పుడు రాజకీయ దుమారం లేపుతుంది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పెద్ద ఎత్తున రైతాంగానికి నీళ్లు వెళ్ళాయి, పెద్ద ఎత్తున ఈ యొక్క రైతాంగానికి న్యాయం జరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్టే, అంతేకాకుండా సాగు కూడా పెరిగింది కారణం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇదంతా కూడా కాళేశ్వరం పైన దుష్ప్రచారం చేయడానికే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అనేది కూడా అటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా ఏ పార్టీకి ఆ పార్టీ కాళేశ్వరం పైన 2 పార్టీలు విమర్శలు చేస్తే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే కాళేశ్వరం వల్లే అసలు రైతాంగానికి న్యాయం జరిగిందని చెప్తుంది. ఓవైపు కాళేశ్వరం పైన పూర్తి విచారణ జరిపించకుండా పీసీ ఘోష్ నివేదికను, అదేవిధంగా ఎన్డీఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు పరిగణలోకి తీసుకొని దీని మీద విచారణ జరపడం కరెక్ట్ కాదనేది కూడా బీజేపీ వాదన వినిపిస్తుంది. అయితే మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన, ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ బ్యారేజ్ కుంగుపాటు పైన ఇప్పటికే సిబిఐ కూడా ప్రాథమిక విచారణ జరపడానికి సిద్ధమవుతుంది. అప్పట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, అసలు ఈ ఉన్నతాధికారుల పాత్ర ఏముంది, అదేవిధంగా పరిపాలన పరమైనటువంటి భాగంలో ఉన్నటువంటి ఈ అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి పాత్ర ఏముంది, వీరందరిపైన సిబిఐ విచారణ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.